ప్రజలారా, మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను సబ్స్క్రైబ్ ఎందుకు చేయమంటున్నా అంటే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కాబట్టి. ఏంది మామ చికెన్ కోడిగుడ్లు పెట్టినావు ఎప్పుడు లేంది? ఏంది సంగతి? నువ్వైతే తినరా మామ, చెప్తా గానీ. మామ మొత్తం తిన్నారా? ఇప్పుడైనా చెప్పురా. ఏం లేదురా మామ, నిన్నటి నుంచి మా తమ్ముడు దయ్యం పట్టినట్టు ఆగమాగం చెప్తుండు. ఇయ్యలనే కోడిగుడ్లు చికెన్తో తిట్టి దింపేసినాం. ఉత్తగా పడితే ఏమవుతుందని చెప్పి నీకు పెట్టిన. పిల్లలు, ఈసారి స్కూల్ యానివర్సరీ డేకి ఒక స్కిట్ ఉంది, ఎవరు చేస్తారో చెప్పండి. నేను చేయను సార్. ఎందుకు? పోయినసారి స్కిట్ చేస్తే ప్రైజ్ ఇస్తా అని చెప్పి ఫారెన్ పెన్ ఇచ్చిర్రు, మేము చేయం అంతే. ఈసారి అట్లా చేయంరా. ఒకసారి కథ చెప్తా వినుర్రి, కథ మంచిగా ఉంటుంది. వినం సార్, చెప్పేది వినుర్రా. అనగనగా ఒక పెద్ద సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో ఒక యువరాజు. ఆ యువరాజుకి 7 మంది రాకుమార్తెలతో వివాహం అవుతుంది. తర్వాత ఫస్ట్ నైట్ సీనే కదా సార్, అయితే రాజు క్యారెక్టర్ నేనే ఇస్తా. నేను ఎవరి కోసం బతకాలి? నేను చచ్చిపోతా. ఈ బతుకు నాకు వద్దు. అమ్మ జీవితం. నా క్లోజ్ ఫ్రెండ్ కాశీగానికన్నా ఫోన్ చేసి చచ్చిపోతా. నా ఆత్మకు శాంతి అన్న కలుగుతుంది. అరే కాశీ మామ, నేను ఇంటర్ ఎగ్జామ్లలో ఫెయిల్ అయినారా? బతకబుద్ధి అయితే సీరతో వేసుకొని చచ్చిపోతున్నారా? అరే సత్తి కానీ నీ ఫోన్ నెంబర్ ఇచ్చి చచ్చిపోరా. ఐస్ క్రీమ్ అమ్మా, ఐస్ క్రీమ్ అమ్మ, ఐస్ క్రీమ్ ధర తక్కువ చల్లదనం ఎక్కువ. ఐస్ క్రీమ్. ఏ బాబు, ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు. ఇదిగోండి సార్ ఐస్ క్రీమ్. ఏ బాబు, ఈ మధ్య ఐస్ క్రీమ్లలో కల్తీపాలు కలుపుతుర్రట, నువ్వేమైనా కలిపినావా? సార్ కల్తీపాలు ఏం కలపలేం, మా కుక్క పాలే కలిపినాం. అరే మామ, మన సోపతి గాళ్ళందరూ బండ్ల మీద పోరీలను వేసుకొని తిరుగుతున్నారా? నువ్వు నేనే ఎందుకు సింగిల్గా ఉన్నాంరా? బాధపడకురా మామ, దేవుడు మనకు పూలను ఇస్తలేడంటే ఆంటీలను ఇస్తాడని అర్థం. ఏవండి, చెప్పు. నిన్న పక్కింటి ఆమె కోసం వాళ్ళ మొగుడు కొత్త ఫ్రిడ్జ్ కొనుకొచ్చిండు. ఓ అవునా? ఇంకా ఏసీ కూడా కొనుకొచ్చిండు. పోయిన వారం 10 లక్షలు పెట్టి నెక్లెస్ కూడా కొనిచ్చిండట. మీరున్నారు ఎందుకు? పక్కింటి దాన్ని మొగుడు ఇంకో దాన్ని ఉంచుకున్నాడట, మరి నేను కూడా ఉంచుకోమంటావా? ఏమండి, ఏమైంది? నాకు వామిటింగ్స్ అవుతున్నాయండి. అంటే నేను తండ్రిని కాబోతున్నానా? అది కాదండి, నిన్న ఫంక్షన్లో పుట్టినాలు పుణ్యానికి వచ్చినాయి, ఫుల్గా తిన్నాం కదా, అది అరగలేదండి, అందుకే వామిటింగ్ అవుతున్నాయి. నువ్వు నీ కకృతి. ఇప్పుడు హాస్పిటల్ పోవాలా? అవునండి. A few moments later. డాక్టర్ గారు, ఈడ ఈయన చేతిలో నా పిల్లం పడ్డదంటే నా పిల్లం పని ఖాతామే. ఏ బంగారం, మనం వేరే హాస్పిటల్ వెళ్దాం పదా. ఎందుకు వద్దండి, డాక్టర్ గారు అచ్చం చూడబీమల గుండురాజులాగా ముద్దుగా ఉన్నారు కదా. అది నీకు రాజగాని లెక్కన కనిపిస్తాడు, కానీ ఆ రోజు చేసే పనులు చూస్తే నువ్వు నోరు వెళ్ళబెడతావు. వేరే హాస్పిటల్ వెళ్దాం పదా. హాస్పిటల్ కూడా మీకు నచ్చిందేనా? ఇంకేం చూస్తున్నావే? ఆడి చేతులు వణుకుతుండే, ఆడి చేతులు వణికినట్టు నీ పని ఖాతమైనట్లే. తొందర పోదాం పన్నాడే. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్ అండి. సార్, అమ్మో పరపురుషులు, పాము లాంటి వాళ్ళు నన్ను కాటేస్తారండి. ఏమండి, నాకు అడ్డుగా వచ్చి ఉండండి. సార్ మీకు ఎంతమంది పిల్లలు? మాకు పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుందండి, ఇంకా పిల్లలేదు జల్లలేదు. మేడం, మీ మగున్నే కాటేయనిస్తలేరు, మమ్మల్ని ఎక్కడ కాటేయనిస్తారు? అల్లుడు గారు, కట్నం గురించి ఇంకా ఏం చెప్పలేదు. అయ్యో మామయ్య గారు, నా కట్నం వద్దు. అవునా? చాలా సంతోషం బాబు. మీ కూతుర్ని నేను పూలలో పెట్టి చూసుకుంటాను. ఈ మాట చాలు బాబు, నా కడుపు నిండిపోయింది. కానీ పూలతో పెట్టడానికి ఒక 50 లక్షలు కావాలి మామయ్య. ఇగోరా మామ, నా పెళ్లి కార్డు. ఈ వారంలో నా పెళ్ళి ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. ఈసారైనా తిండి చక్కగా పెడతా, లేదంటే మీ సెల్ల పెళ్ళిలో పెట్టినట్టు నవ్వరేండి ముక్కలేసి కొంచెం సూప్ వస్తావా? నా పెళ్ళిలో అట్లుండదురా, ఎవ్వరికి నచ్చిన తిండి వాళ్ళు తినచ్చు. అట్లెట్లా మామ? ఎవరి సర్ది వాళ్ళనే కట్టుకొచ్చుకోమన్నావు. నిజంగా
నా పోరి మంచిదిరా మామ. ఎందుకురా? అరే రోజు మా పోరోళ్ళ ఫ్రెండ్ కాలేజీలో దింపుతున్నారా, మీదికి వెళ్ళిన పోరే నాకు 100 రూపాయలు ఇస్తుంది. అరే హౌలేగా నీ ఫోరోళ్ళ ఫ్రెండ్కి నీది రాఫీడో బండి అని చెప్పి 200 మింగుతుంది. దాంట్లోకి వెళ్ళి నీకో 100 ఇస్తుంది, అదో 100 తీసుకుంటుంది. తమ్ముళ్ళారా, మనం వేరే దేశాల వస్తువులను వేరే దేశాల సేవలను ఉపయోగించడం బంద్ చేయాలి. మనం మన దేశం యొక్క వస్తువులను మన దేశం యొక్క సేవలను మాత్రమే ఉపయోగించుకోవాలి. అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది. అర్థమైందా తమ్ముళ్ళు? అన్న అర్థమైంది. ఏ తమ్ముడు, మన దేశం అభివృద్ధి చెందడానికి నువ్వేం చేస్తావు చెప్పు. అన్న, మియా ఖలీఫా దుబాయ్ దేశంది కదా, ఇప్పటి నుండి దాని వీడియోలు చూసుడు బంద్ చేసి మన దేశీ బాబీ వీడియోలో చూస్తా. డాడీ ఏంటిది? ఆకు నది వీకు. ఏం వీకాలి? ఎంటికేలు. నువ్వు ఇట్లా రా బిడ్డ, నువ్వు ఇట్లా రా. A few moments later. స్కూల్కే చక్కగా చదువుకోరా బాడగవంటే ఆకు నది వీక నాకే పంచులేస్తున్నావా? చల్. హాయ్ ఫ్రెండ్స్, సిటీ పోర్లు ఉంటారు స్మార్టీ. ఈరోజు మన షార్ట్ ఫేర్వెల్ పార్టీ. ఫ్రెండ్స్, ఇది మన కాలేజ్ ఫేర్వెల్ పార్టీ అన్నమాట. ఈ పార్టీకి అటెండ్ అవ్వాలంటే ఎంట్రీ పాస్ ఉండాలి. ఎంట్రీ పాస్ లేకపోతే అని గేట్ దగ్గరే ఆపేస్తారు. ఇక ఎంట్రీ పాస్ చూపించి లోపలికి వెళ్ళగానే ఇది పెట్టి కాసేపు నిల్చోమన్నారు. ఇది అయిపోగానే ఇక మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక మన సోదరిమణులు అయితే ఆడిపాడి అలరించేశారు అంతే. ఎందుకంటే ఈ ట్రోఫీ కోసం. ఇక కాసేపు అయ్యాక మన సార్ అయితే పిల్లలు లంచ్ చేయడానికి వెళ్ళండి అన్నారు. నేనైతే మంచి చికెన్ బిర్యానీ పెడతారో మటన్ బిర్యానీ పెడతారో అనుకున్నా. వెళ్ళి చూసేసరికి కూరగాయల భోజనం ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా ఈ ట్రోఫీని అయితే ఒక అక్కయ్య గెలుచుకుంది. ఇక ఫైనల్గా స్టార్ట్ చేశారు అయ్యా భరత్. తిన్నది అరిగేదాకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, నైట్ అయితే ఓపెన్ చేస్తాం క్రోము. ఈరోజు మన షార్ట్ ఎగ్జాము ఫ్రెండ్స్. ఇదే మన ఎగ్జామ్ సెంటర్. ఈరోజు మన ఎగ్జామ్ ఏంటంటే GST. అదే ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే మనం ఒక పోరిని లవ్ చేసినాం అనుకోండి, ఉత్తగా ఉంటామా? ఆ పోరికి చాక్లెట్లు, బిస్కెట్లు, సినిమాలు, షికార్లు, అబ్బో ఇలా ఎన్నో ఖర్చులు చేస్తాం. ఇలా మనం చేసే ప్రతి ఒక్క ఖర్చులో కూడా మన దగ్గర నుండి ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని కొంత ట్యాక్స్ని మన దగ్గర నుండి మింగుతుంది. ఇలా మింగే ట్యాక్స్ గురించే మనం ఈరోజు ఎగ్జామ్ రాయాలన్నమాట. ఫ్రెండ్స్, నేను డిగ్రీ చేయబట్టి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి పోరి లేదు, గీరి లేదు. అయ్యో దేవుడా, నాకు పోరి ప్రాప్తి లేదా? లేకపోతే లేదని చెప్పు స్వామి, ఆంటీ నాన్న సెట్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎవరైనా మాట్లాడారు అనుకోర్రి, మన ఇన్విజిలేటర్ మేడం అనుడు ఆవిడ అన్నప్పుడల్లా నాకు అన్నట్లే అనిపించింది.